నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు మేష రాశి వారపు రాశిఫలాలు. ఇతరుల విజయాన్ని అభినందించడం ద్వారా మీరు ఈ వారం సానుకూల చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. దీని కోసం మీరు అసూయపడకుండా ఉండాలి మరియు ఇతరుల మనోధైర్యాన్ని పెంచడానికి అస్సలు వెనుకాడరు. ఈ వారం కూడా భూమి లేదా ఏదైనా ఆస్తిలో పొరపాటున పెట్టుబడులు పెట్టడం మానుకోండి, లేకపోతే అలా చేయడం మీకు ప్రాణాంతకం. ఎందుకంటే ఈ పెట్టుబడి నుండి డబ్బును కోల్పోవటంతో పాటు, కుటుంబ ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు 2 నుండి 4 వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఈసారి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ పూర్తి శక్తి మరియు విపరీతమైన ఉత్సాహం మీ కుటుంబ జీవితంలో చాలా సానుకూల ఫలితాలను తెస్తాయి మరియు దేశీయ ఒత్తిడికి దూరంగా ఉండటానికి కూడా సహాయపడతాయని రుజువు చేస్తుంది. ఈ వారం మీరు కొంతమంది సహోద్యోగులు అనేక ముఖ్యమైన సమస్యలపై మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని మీరు కనుగొంటారు. వారు మీకు ఈ విషయానికి చెప్పనందున, మీరు దాన్ని మెరుగుపరచడం గురించి కూడా ఆలోచించరు. అటువంటి పరిస్థితిలో, మీ ఆశించిన ప్రకారం ఫలితాలు రావడం లేదని మీరు భావిస్తే, మీ ప్రణాళికలను తిరిగి విశ్లేషించండి. మీ అవసరానికి అనుగుణంగా సరైన దిద్దుబాట్లను తీసుకురావడం మీకు మంచిది. మీ వీక్లీ మిషన్ విద్యలో మీకు బాగా కనిపిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క ఫలాలను పొందుతారు మరియు పోటీ పరీక్షలో విజయం సాధించగల సామర్థ్యాన్ని మీరు అనుభవిస్తారు. ఈ వారం వైవాహిక జీవితంలో జరుగుతున్న ప్రతికూలత కారణంగా, మానసిక మరియు మానసిక ఆనందాన్ని వెతుకుతూ మీ జీవిత భాగస్వామి కాకుండా ఇతర వ్యతిరేక లింగానికి మీరు ఆకర్షించబడవచ్చు. అయితే, అలా చేయవద్దని మీకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. లేకపోతే మీ వివాహ జీవితం ప్రభావితం కావచ్చు. చంద్రుని రాశిలో రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, మీరు ఇతరుల విజయాన్ని అభినందించడం ద్వారా సానుకూల వైబ్లను పొందవచ్చు. దీని కోసం, మీరు అసూయపడకూడదు మరియు వారి మనోధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నించకూడదు. చంద్రుని రాశిలో కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, పొరపాటున భూమి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి, లేకుంటే అలా చేయడం మీకు ప్రాణాంతకం కావచ్చు. ఈ వారం పరిహారం: ప్రతిరోజూ నరసింహ స్వామిని పూజించండి.